మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కథ ప్రారంభంలో సూర్యతల్లి భవానీ జాను ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా నిందిస్తూ మాట్లాడి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎంతో ఉద్రిక్తంగా మారుతుంది. భవానీ మాట్లాడిన అసహ్యకరమైన మాటల వల్ల జాను, ఆమె తల్లి శారద, అక్కనందు మరియు కుటుంబ సభ్యులందరి మనస్సులు భవానీ తమ ఇంటికి వచ్చి నోటికి వచ్చినట్లు పిల్లలకు పెళ్లిళ్లు చేసే స్తోమత లేకపోతే ఇంట్లో గుట్టుగా ఉండాలని, డబ్బున్న మగాళ్లకు వలవేయమని, ఊరిలోకి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారా అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలు అందరినీ కలచివేస్తాయి. ఆ తర్వాత సూర్య ఆవేశంగా జాను ఇంటి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. బయట నిలబడి జానును బయటకు రమ్మని మాట్లాడాలని పిలుస్తాడు. కాని జాను ఇంటి నుండి బయటకు రాకపోవడంతో లోపల ఉన్న నందు బయటకు వచ్చి సూర్యను నిలవరిస్తుంది. ఆగు బాబూ అంటూ అతడిని ఆపుతుంది. ఇలాగే మీ అమ్మ ఇక్కడికి వచ్చి డబ్బు ఉన్న వాళ్లకు, డబ్బు లేని వాళ్లకు తేడాలు ఏముంటాయో చాలా గొప్పగా ప్రవచించి వెళ్ళిందని నందు వ్యంగ్యంగా అంటుంది. సూర్య ఎంతో బాధపడుతూ, ఆంటీ, అమ్మ వచ్చిందని తెలిసే నేను పరుగెత్తుకుంటూ వచ్చాను. అమ్మ కొంచెం దురుసుగా మాట్లాడింది. దానికి నేను సారీ చెప్దామని వచ్చాను అని వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. దానికి నందు మరింత తీవ్రంగా స్పందిస్తూ, మాట తడబడితే సారీ చెప్పొచ్చు కాని ఎదుటివారి బతుకులను బజారుకి ఈడ్చేలా నీచంగా మాట్లాడి సారీ చెప్తే సరిపోతుందా? తమకు తండ్రి లేకపోయినా, తోట పోయినా ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకోలేమని స్పష్టం చేస్తుంది. బామ్మ కూడా ముందుకొచ్చి పెద్ద, చిన్న అనే తేడా లేకుండా డబ్బులు ఉంటే అన్నీ ఉన్నట్లేనా? నా మనవరాలి గురించి, మా కుటుంబం గురించి ఎంత దిగజారి మాట్లాడిందో తెలుసా అని సూర్య అందరికీ సారీ చెప్పడానికి ప్రయత్నిస్తూ అమ్మమ్మ అని బామ్మను పిలవబోతే, అమ్మమ్మ అని వరుసలు కలపకు బాబూ, నీ ఆస్తి కోసం నిన్ను వలలో వేసుకునే ప్లాన్ వేసి ముగ్గులోకి దింపుతున్నామని మీ అమ్మ నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఇంకోసారి మా ఇంటికి రాకు అని బామ్మ తెగేసి చెప్తుంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సూర్య ఎంతో వేదనతో జాను వద్దకు వెళ్ళి, జాను, నా మాట విను. అమ్మ ఏదో తప్పుగా అర్థం చేసుకుంది అని అచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని జాను ఎంతో ఘాటుగా, స్థిరంగా స్పందిస్తూ, మీ అమ్మకు మేము కరెక్ట్గానే అర్థమయ్యాము సూర్య. ఒక డబ్బు లేని కుటుంబాన్ని ఎన్ని మటలైనా అనొచ్చు. ఎంత అహంకారం చూపించినా చెల్లుతుందని మీ అమ్మగారు చక్కగా తెలిసొచ్చేలా చేశారు అని అంటుంది. అక్క నందు కల్పించుకుని, జానుకు నీకు ఉన్న స్నేహాన్ని మీ అమ్మ తప్పుగా అర్థం చేసుకుంది. ఈ విషయంలో మీ అమ్మతో నువ్వు మాట్లాడుకోవాలి కాని ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడినా మేము వినం. మా దగ్గర డబ్బు లేదనే మాట వాస్తవమే కావచ్చు. కాని మా కుటుంబాన్ని, మా చెల్లెలిని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఒప్పుకోము. నా చెల్లెలు జాను ముఖం పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడిందో నీకు తెలుసా అని మండిపడుతుంది. సూర్యనందు మాటలకు స్పందిస్తూ, ఒక్క మాట వినండి. అమ్మ ఏదో ఆవేశంలో అలా మాట్లాడింది. నేను తనను ఒప్పిస్తాను అని అంటాడు. దానికి బామ్మ, మరి ధనంలో పేదవాళ్లమే కావచ్చు, కాని గుణంలో పేదవాళ్లం కాదు బాబూ. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు రాకు. అసలు జానుతో నీకేం స్నేహం అని ప్రశ్నిస్తుంది. మురళి బావ వచ్చి సూర్యను శాంతపరిచి, బ్రో పద, ఇక్కడి నుంచి వెళ్దాం అని అక్కడి నుండి తీసుకువెళ్లడానికి సూర్యమురళితో తన ఆవేదనను పంచుకుంటూ, బ్రో, ప్రేమ అంటే ఏంటో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాను అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. అమ్మ ఏదో అందాని నన్ను ఈ ఇంట్లోకి రాకుండా ఆపుతారా? నీ ఫ్యామిలీ నన్ను వేరు చేసి చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా
దానికి మురళి సూర్య మీ అమ్మ వచ్చి కత్తులతో కోసినట్లు మాట్లాడి వెళ్తే ఆ గాయాలతో వీళ్ళు ఇంకా బాధపడుతున్నారు. వాళ్ళ కన్నీళ్లు ఇంకా ఆరలేదు. ఇలాంటప్పుడు నీతో ఏం మాట్లాడుతారు చెప్పు, నువ్వే అర్థం చేసుకోవాలి అని హితువు చెప్తాడు. అనంతరం జాను సూర్యవైపు చూస్తూ తన మనసులోని వేదననంతటినీ బయట పెడుతుంది. సూర్య, ఇన్నాళ్ళు మీ అమ్మగారికి నేను నచ్చలేదేమో, నా మాట తీరు నచ్చలేదేమో అనుకున్నాను. కాని మీ అమ్మకు డబ్బు లేని వాళ్ళంటే నచ్చరని, ఇప్పుడు నా ప్రతి ధనవంతుడు పేదవాడిని జాలితో చూస్తాడేమో కాని ప్రతి పేదవాడు ధనవంతుడి సొమ్మును దోచేయాలని చూస్తాడని మీ అమ్మ నమ్మకం. నేను నీకున్న ఆస్తిని దోచుకోవడానికి ప్రేమ పేరుతో వల వేస్తున్నానని మీ అమ్మ అంటోంది. ప్రతి ప్రేమ కథలో ఒక ధనికుడు విలన్ అవుతాడు. కానీ మన కథలో మీ అమ్మ కళ్లకు మేము మీ ఆస్తిని దోచుకునే దొంగల్లా కనిపిస్తున్నాం అని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. సూర్య క్షమాపణలు కోరగా సారీలతో ఈ గాయాలు మానిపోవు. సూర్య మీ అమ్మగారు మా ఇంట్లో వాళ్ళందరి గురించి ఒక ఆడపిల్లగా నేను సిగ్గుపడేలా నీచంగా మాట్లాడారు. మీ అమ్మ మాటలకు ఆమె మొహం పగిలేలా అక్కడే సమాధానం చెప్పేదాన్ని. కాని ఆమె దిగజారి మాట్లాడినంత మాత్రాన నేను నా స్థాయిని తగ్గించుకొని మాట్లాడకూడదు అనుకున్నా. నీ అమ్మ ధనాన్ని వ్యక్తిత్వం అనుకుంటుంది. నేను గుణాన్ని వ్యక్తిత్వంగా భావించి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ప్రేమ, డెస్టినీ అంటూ నువ్వే నా వెంట పడ్డావు తప్ప నేను నీపై ఆశపడలేదు. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానో నీ డబ్బు, అందం చూసి కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఇదే ఊరిలో ఉంటూ మా అమ్మ, అక్క, బామ్మ, చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకోవచ్చనే చిన్న స్వార్థంతోనే ఒప్పుకున్నాను. కాని నీ డెస్టినీ నిన్ను గెలిపించాలనుకుంటుంటే మీ అమ్మ నిన్ను ఓడిస్తోంది అని నిష్ఠురంగా మాట్లాడుతుంది. ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలు. కాని పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలని ప్రపోజ్ చేసినప్పుడే మీ అమ్మను ఒప్పించగలవా లేదా అని ఆలోచించాల్సిందని జాను సూర్యకు స్పష్టం చేస్తుంది. సూర్య ఎలాగైనా అమ్మను ఒప్పిస్తానని వేడుకున్నా అది అసాధ్యమని నీ అమ్మ నీకు పెళ్లి సంబంధం చూసిందని, సింహాద్రి కూతురితో పెళ్లి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తుంది. దానికి సూర్య, అది అమ్మ అభిప్రాయం జాను. వాళ్ళు అనుకోగానే నేను ఆమెను పెళ్లి చేసుకోను కదా, సింహాద్రి మావయ్య అమ్మను పొల్యూట్ చేస్తున్నాడు అని వివరణ ఇస్తాడు. ఎవరు పొల్యూట్ చేసినా ఓడిపోయేది మనమే అని, ఒక్క ఛాన్స్ ఇవ్వమని సూర్య ఎంత బ్రతిమాలినా మీ అమ్మ మాటలతో మా ఇంట్లో వాళ్ల గుండెలు పగిలిపోయాయి. ఇప్పుడు నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేనని జాను తేల్చి చెప్తుంది. ప్రేమ అనే పడవ నమ్మకమనే నీళ్ల మీద సాగాలి సూర్య. ఆ పడవ నీళ్ల మీద ఉండాలి. కాని నీళ్ల పడవలోకి వస్తే పడవ మునిపోతుంది, ప్రయాణం ఆగిపోతుంది. గోదావరి అలాగే ఉంటుంది, పడవ అలాగే ఉంటుంది. కాని గోదావరి నీళ్లలో పడవ మునిగిపోతే ఆ బంధం నిలబడదు అని ఉపమానంతో అయినా సూర్య పట్టువదలకుండా ఈ పడవబ్బాయి నీకు మాటిస్తున్నాడు జాను, నా ప్రేమను గెలిపించుకుంటాను, మా అమ్మను ఒప్పిస్తాను అని ప్రతిజ్ఞ పూనుతాడు. సూర్య వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో భోజనాల సమయం అవుతుంది. చెల్లెళ్ళు అమ్మ ఆకలి అని అరుస్తుండగా శారద కాస్త ఓపిక పట్టమని చెప్తుంది. నందు వచ్చి జానును అన్నం తినమని పిలుస్తుంది. తనకు ఆకలిగా లేదని జాను అనగా అంతసేపు ఆలోచిస్తే ఎలా? అందరి కోసం తినాలని నందు బలవంతంగా జానును భోజన బల్ల వద్దకు తీసుకువచ్చి కూర్చోబెడుతుంది. భోజనం తింటున్న సమయంలో శారద జానును చూస్తూ, ఏంటి జాను, నువ్వింకా ఆ సూర్య గురించి, వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగు. దానికి బామ్మ ఆలోచించకుండా ఎలా ఉంటుంది శారద, వాళ్లకు డబ్బు మాత్రమే ఉంది, కాని క్యారెక్టర్లు లేవు. అయినా శంకర్ నారాయణ కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాలి కదా అని సర్ది చెప్తుంది. అక్కడికి వచ్చిన మురళి
అవును కదా, ఆ లెక్కన నేను చాలా అదృష్టవంతుడిని అని నవ్వుతూ అనగా అందరూ నందు జానును ఉద్దేశించి, సూర్య విషయంలో నీ అభిప్రాయం ఏంటి జాను? నువ్వు అతని విషయంలో సీరియస్‌గా ఉన్నావా? అని సూటిగా ప్రశ్నిస్తుంది. జాను గతంలో సూర్య తనతో చెప్పిన పంచభూతాల సాక్షిగా 6 కాలాల పాటు నీతో 7 అడుగులు నడవాలని శారద కల్పించుకుని, ఒకవేళ సూర్య విషయంలో జాను సీరియస్‌గా ఉండటం తప్పంటావా నందు అని నందును అడుగుతుంది. దానికి నందు, ఏంటి అత్తయ్య, మీరు కూడా జానుకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుందని మా నాన్న ఎప్పుడూ మెచ్చుకునేవారు కదా. మరి ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్న జాను సూర్య విషయంలో నిర్ణయం తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తుంది. బామ్మ కూడా మద్దతుగా నిలుస్తూ, ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటే ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా శారద? ఆ భవానీ ఎలా మాట్లాడిందో విన్నాక కూడా మీరెలా అనగలుగుతున్నారు? జాను పెళ్లి విషయంలో ఏమైనా గొడవలు జరిగితే మిగిలిన 2 పిల్ల జీవితాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది కదా. అందుకే ఆడపిల్లల తల్లిగా తగ్గి మాట్లాడకూడదు అని శారదకు ధైర్యం చెప్తుంది. బామ్మ మాటలకు శారద స్పందిస్తూ, జాను, అసలు సూర్య విషయంలో నీది స్నేహమా లేక ప్రేమ? సూటిగా చెప్పు అని అడుగుతుంది. జాను వెంటనే మిగిలిన చెల్లెళ్లను నోరు మూసుకుని ఉండండి అని వారిస్తూ, నాకేం చెప్పాలో తెలుసు అని అంటుంది. కాని చిన్న చెల్లెలు, అక్క, సూర్య చాలా బాగుంటాడు. లుక్కు, హైటు హీరోలా ఉంటాడు. నాకైతే నచ్చాడు అని అనగా, మరో చెల్లెలు కూడా, నాకు కూడా మురళి బావలానే సూర్య నచ్చాడు. దానికి మురళి, థాంక్స్ చిట్టి మరదలా అని నవ్వుతాడు. చిన్న చెల్లెలు, వాళ్ళ అమ్మకి నచ్చకపోతేనేం అక్కా, నీకు నచ్చితే పెళ్లి చేసుకో అని అమాయకంగా సలహా ఇస్తుంది. మురళి కల్పించుకుని, జాను తన లైఫ్లో ఏం చేయాలో ఏం చేయకూడదో తనకి బాగా తెలుసు. మీరేం సలహాలు ఇవ్వక్కర్లేదు అని చెప్తాడు. జాను ఎంతో పరిణతితో మాట్లాడుతుంది. కుటుంబం అన్నాక అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది బావా. కానీ నేను తీసుకునే నిర్ణయం వెనుక నా ఇష్టాయిష్టాల కన్నా ఇంటి పాయింట్స్, చెల్లెళ్ల భవిష్యత్తే నాకు ముఖ్యం. సూర్య వాళ్ళ అమ్మకు డబ్బు పొగరుంది. అది చూపించుకునే కానీ దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆ భవానీకి గుణపాఠం చెబుదాం అని గట్టిగా నిశ్చయించుకుంటుంది. శారద ఆందోళనగా, ఈ గొడవ ఎక్కడికి వెళ్ళి ఏమవుతుందో అని భయంగా ఉంది. జాను అని అనగా, అమ్మా, నా వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వను. ఈ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని జాను తల్లి. ఈ విధంగా శంకర్ నారాయణ కుటుంబం తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకోవడంతో మరియు జాను తన కుటుంబ బాధ్యతల కోసం నిలబడటంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.